రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు కష్ట నష్టాలు కలగకుండా సుఖ సంతోషాలు ఎల్లవేళలా దుర్గామాత కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని వివరించారు. మెడికల్ విద్య పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారని వివరించారు. వర్గ ప్రజలందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. ఆ జగన్మాత అందరినీ కూడా చల్లగా కాపాడాలి. ఎటువంటి అరిష్టాలు కష్టాలు నష్టాలు కలగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగన్మాతని ఆరాధిస్తూ ప్రతిరోజు కూడా ఈ రాజమండ్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి వాళ్ళ ఆశలకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మెడికల్ కాలేజీలు. ఈ ఆశయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు వైద్య విద్యను అందించాలనే సత్సంకల్పంతో 17 మెడికల్ కాలేజీకి సంకల్పం చేసి 5 మెడికల్ కాలేజీని స్టార్ట్ చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా అతి త్వరలో పూర్తి చేద్దామనే సంకల్పంతో ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధంగా ఉంది. టెండర్స్ పిలిచి అన్నీ చేస్తున్నారు. అంటే పేద ప్రజలకి వైద్య విద్యను దూరం చేసే విధంగా కార్పొరేట్ సంస్థలకి అవకాశం కల్పించేలా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించే విధంగా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత గత 50 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఎంతో ఖరీదైన వైద్య విద్యని సామాన్య ప్రజలకు అందించాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీ స్థాపించాలని చెప్పి అందులో 5 మెడికల్ కాలేజీని రాజమండ్రిలో కూడా స్థాపించారు. చక్కగా 150 సీట్లతో పిల్లలంతా కూడా చదువుకుంటున్నారు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆయనకి ఏంటంటే ఎప్పుడు కూడా కార్పొరేట్ సంస్థలు వ్యాపార ధోరణే తప్ప సామాన్యుల సంగతి పట్టదు. అదేవిధంగా నేను అన్నీ ఇచ్చేసాను, సూపర్ 6 ఇచ్చేసాను అంటాడు. 100 మందిలో 40 మందికి ఇచ్చి నేను అందరికీ ఇచ్చేసాను, నా సక్సెస్ అని సక్సెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. ఆయన ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఎంతో ఏం చేస్తున్నాను, ఎంతో మంచి చేస్తున్నాను. మీరు చేసే తప్పు మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ఏదో నేను మోసం చేస్తున్నానని చెప్పే ధోరణిలో ఉంటే తగిన బుద్ధి చెప్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ నేతల్ని కోరుతున్నాను. ఈరోజు కూడా విజయనగరంలో పెన్షన్ పంపిణీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజల్లో ముఖంలో నవ్వు లేదట. ఈయన వచ్చిన తర్వాతే నవ్వు తెప్పించారంట. స్వతంత్రం కూడా లేదండి. ఈయన వచ్చిన తర్వాతే స్వతంత్రం వచ్చిందండి. ఏంటో ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కాకుండా ఉంది. మాకు రాజకీయ కష్టాలు లేవంటారు. మరి మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? మీరు మద్యాన్ని ఏర్లే పారిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు మీరు చేసే పనుల వల్ల. హైవే మీద కూడా ఈరోజు చూస్తే మందు షాపులు, బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం ఉంది. దీని నుంచి తప్పించుకోవడానికి మీరు మద్యం పాలసీ, మద్యంలో లిక్కర్ స్కామ్ అని చెప్పి మా నాయకులను అరెస్ట్ చేసి మళ్ళీ మేము రాజకీయ కష్టాలు మాకు లేవు అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. మీరు ఎంతవరకు సంబంధించి మీరు మాట్లాడేది? మీకు నిబద్ధత ఏంటి? ప్రజలు గమనిస్తున్నారు. మీరు మున్ముందు ఇలాంటివి చేయకుండా చక్కగా పరిపాలన చేయండి. మీకు మంచి మెజారిటీ ఇచ్చారు, చేయండి. లేకుంటే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.